హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వచ్చేసి మనం కారపూస రెసిపీ అన్నమాట. చాలా బాగుంటాయి, క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగాల మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ముకుడు లాంటిది పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కే లోపల మనము పిండి కలుపుకుందాము. ఒక హాఫ్ కేజీ బియ్యం పిండికి పావు కేజీ శనగపిండి వేసుకున్నాను. మనం తక్కువ మోతాదులో అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి. లేదు ఎక్కువ క్వాంటిటీలో చాలా రోజులు ఉండాలి అని అంటే మనము ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకున్నట్లయితే ఒక హాఫ్ కేజీ వరకు శనగపప్పు వేసుకొని మనము పిండి పట్టించుకొని వచ్చి కూడా చేసుకోవచ్చు అనమాట. లేదు ఈ విధంగా చేసుకోవాలి అనుకుంటే చూడండి, చాలా సింపుల్గా బియ్యం పిండి కొంచెం శనగపిండి వేసుకొని అందులో కొంచెం వాము, అలాగే కొంచెం అంత కారము, ఉప్పు వేసుకొని అన్నీ కూడా కలుపుకోవాలి. అంత పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. అంత పిండి కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి. చూసారుగా, ఈ విధంగా మంచిగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. పిండి అనేది ఎంత మంచిగా కలిపితే అంత క్రంచీగా వస్తాయి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకు ఆల్రెడీ ఆయిల్ అనేది వేడెక్కుతుంది. కొంచెం అంత పిండి ముద్ద వేసినట్లయితే ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత మురుకులు చేసేది ఉంటుంది కదా, దానికి కొంచెం అంత ఆయిల్ పట్టించుకొని ఈ పిండి అనేది కొంచెం కొంచెము ముద్దల్లాగా చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయిల్లో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. నెమ్మదిగా కొంచెము ఒత్తేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కొంచెం అంత ఆయిల్ మనము చేతిలో పెట్టుకొని ప్రెస్ చేసినట్లయితే ఈజీగా అవుతాయన్నమాట. ఇక్కడ మనము ఒకవేళ సన్నపూస కావాలి అనుకుంటే సన్నది పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే లడ్డుగా కావాలి అనుకుంటే మనకు అవి హోల్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు అన్నమాట, బిళ్ళలు అనేది. చూసారుగా, ఇప్పుడు సన్నపూస ఏ విధంగా పూసానో అది ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి. చూసారుగా, మనకు ఆల్రెడీ మంచి కలర్లో వచ్చిన తర్వాత నెమ్మదిగా తీసేసుకోవాలి. ఈ విధంగా అంతా కూడా పిండి మొత్తం కూడా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అందులో మనకు నువ్వులు పోయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా క్రంచీగా మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. మనకు నువ్వులు అనేది మన ఆప్షనల్, పోసుకోవచ్చు లేదంటే పోసుకోకుండా పర్వాలేదు, బాగుంటాయి. కాకపోతే ఇక్కడ నేను నువ్వులు అనేది పోసాను, ఆ క్లిప్ మిస్ అయింది. చూసారుగా మొత్తం ఎలా వచ్చాయో, చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు బయటి ఫుడ్ కాకుండా ఈ విధంగా చేసినట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.